స్పేస్ టెక్నాలజీ వినియోగం పెరగాలి. వాతావరణ మార్పుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. అందువల్లే ప్రకృతి వైపరీత్యాలు అధికమవుతున్నాయి. హైదరాబాద్లో ప్రారంభమైన అంతర్జాతీయ సదస్సులో శాస్త్రవేత్తలు వాతావరణ మార్పుల వల్ల ఉత్పన్నమయ్యే సవాళ్లను ఎదుర్కోవడంలో అంతరిక్ష సాంకేతికత, స్పేస్ టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుందని పలువురు జాతీయ, అంతర్జాతీయ శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో మరింతగా దీన్ని వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ ప్రభావం అంతర్జాతీయంగా చాలా ఎక్కువగా ఉంది. దానివల్లే ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతున్నాయని వివరించారు. పర్యావరణ యాజమాన్యంలో స్పేస్ టెక్నాలజీ పాత్ర అనే అంశంపై ఇండియన్ సొసైటీ ఆఫ్ జియోమెట్రిక్స్ ISG JNTU సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఆధ్వర్యంలో 4 రోజుల అంతర్జాతీయ సదస్సు శుక్రవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వాతావరణ మార్పుల ప్రభావం సవాలుగా మారిన నేపథ్యంలో ఇందుకు గల కారణాలపై అందరి భాగస్వామ్యంతో మరింత ఎక్కువగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. పర్యావరణంపై ప్రభావం కలిగించే వాటిని గుర్తించాలి. వాటి నుంచి ఉపాధి, ఆర్థిక ప్రయోజనాలు పొందడానికి మంచి అవకాశం ఉంది. వృధా అనుకున్న వాటి వల్లే ఆరోగ్యంపై ప్రభావం పడకుండా చూడటంతో పాటు వాటి నుంచి ఆర్థికంగా ప్రయోజనం పొందేలా కొన్ని స్టార్టప్లు పనిచేస్తున్నాయి. 2-3 దశాబ్దాలుగా వాతావరణ ప్రభావానికి సంబంధించి అనేక అంశాలపై చర్చ ఉన్నా చాలా వాటిపై కార్యాచరణ లేదు. అది సూక్ష్మ స్థాయిలో అవసరం. మొత్తానికి ఈ వేస్ట్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఆరోగ్యానికి ఎక్కువ హానికరం. రీసైక్లింగ్ చేసి విలువ పెంచి వినియోగించడం అంటే స్టార్టప్ల వల్ల ఆర్థికంగా ప్రయోజనం కలుగుతుంది. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చు అని వివరించారు. సామాజిక అభివృద్ధికి స్పేస్ టెక్నాలజీ ఉపయోగపడాలన్నది తమ లక్ష్యమని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ NRSC డైరెక్టర్ ప్రకాష్ చౌహాన్ అన్నారు. వ్యవసాయ రంగానికి NRSC సేవలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. AMDతో కలిసి ఆగ్రో క్లైమాటిక్ పరిస్థితులపై పనిచేస్తున్న గోదావరి, తాప్తి నది ప్రాంతాల్లో 72 గంటలకు ముందే వరద హెచ్చరికలు జారీ చేయగలుగుతున్న మిగిలిన నదులకు కూడా విస్తరిస్తాం. గ్లోబల్ స్పేస్ ఎకానమీలో భారతదేశం వాటా 10% కావాలన్నది లక్ష్యం. ప్రస్తుతం ఇది 2%గా ఉంది. దేశంలో 200 పైగా స్పేస్ స్టార్టప్లు ఉన్నాయి. తెలంగాణ ఇందులో ఛాంపియన్ అని ఆయన తెలిపారు.